పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైన భీమవరం పట్టణంలో గత 20 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న భీమవరం హాస్పిటల్ వైద్య సేవ రంగంతో పాటు విద్యారంగంలోకి ప్రవేశించింది. భారత ప్రభుత్వ అధికృత అత్యున్నత వైద్య విద్యా నిర్వహణ సంస్థ అయిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నిర్వహణకు భీమవరం హాస్పిటల్స్కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేవి కృష్ణంరాజు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో వైద్య సేవలను అందించే ఉద్దేశంతో సువిశాల ప్రాంగణంలో 200 పడకలతో వైద్యశాలను ప్రారంభించామని, అన్ని రకాల స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నామని, అప్పుడు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గుర్తింపుతో ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యా కార్యక్రమాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నామని, అనస్థీషియా విభాగంలో కేరళకు చెందిన 2 వైద్య విద్యార్థులు దేశవ్యాప్తంగా బోర్డు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్ కౌన్సిలింగ్లో భీమవరం హాస్పిటల్స్ని ఎంచుకున్నారని, త్వరలో రేడియాలజీ మరియు ఇతర స్పెషాలిటీ వైద్య విభాగాల్లో కూడా సేవలు అందిస్తామన్నారు. బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అంటే డిఎన్బి కోర్సులు వాళ్ళు రికగ్నైజ్ చేసి మన హాస్పిటల్ని అక్రిడియేట్ చేశారు. ఈ నిమిత్తం 2 సీట్లు అనస్థీషియా డిపార్ట్మెంట్కి వచ్చినాయి. మొన్న జరిగిన నీట్ పీజీ ఎగ్జామ్లో 2 వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కేరళ నుంచి మన భీమవరం హాస్పిటల్ని అనస్థీషియా డిపార్ట్మెంట్లో పీజీ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎన్నుకున్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ వైద్య విద్యలో మన భీమవరం హాస్పిటల్ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటగా వైద్య విద్యలోకి ప్రవేశించినట్టు అయ్యింది. ఇంకా ముందు రేడియాలజీ డిపార్ట్మెంటు ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఈ డిఎన్బి సీట్స్లు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో అవి కూడా అందుబాటులో వస్తాయని ఆశిస్తున్నాము. ఇదంతా మన భీమవరం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన పేషెంట్ టర్నోవరు, ఎక్విప్మెంటు, ఫ్యాకల్టీ వీళ్ళందరూ ఉండటం వల్ల ఇది సాధ్యపడింది. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళు అక్రిడియేట్ చేశారు. ఇది మన భీమవరం ప్రజలందరికీ, వెస్ట్ గోదావరి ప్రజలందరికీ ఒక గర్వకారణంగా మనం అనుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఇది సాధ్యమైందని మేము అనుకుంటున్నాం. మన భీమవరం హాస్పిటల్స్ ఈ రోజు నుంచి వైద్య సేవలతో పాటు వైద్య విద్యలో కూడా ప్రవేశించింది. నేషనల్ బోర్డు దీన్ని గుర్తించి 2 సీట్లు అనస్థీషియా డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి 2 స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడ మన దగ్గర జాయిన్ అయ్యారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ లో వాళ్ళు ర్యాంక్ను బట్టి ఇది ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన నేషనల్ బోర్డు గుర్తించింది అంటే మన హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ జరుగుతున్న వర్క్ను బట్టి గుర్తించి సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఒక అచీవ్మెంట్ భీమవరం హాస్పిటల్. పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిసారిగా మనకి పీజీ సీట్లు వచ్చినట్టు వైద్య విద్యలో